Dear students, welcome to all. Now we will discuss a very important concept in antenna wave propagation, that is binomial array. This was first proposed by Johnston in 1929, and the amplitudes of radiating sources are arranged according to the binomial expansion. This is the binomial expansion formula. We already know that. The main concept of the binomial array is to reduce the side lobe levels. Okay. కొన్ని అప్లికేషన్స్కి మనకు అసలు ఓన్లీ మేజర్ లోబే రిక్వైర్ అవుతుంది, మైనర్ లోబ్స్ అసలు రాకూడదు. ఓకేనా, అలాంటి కండిషన్స్లో కంప్లీట్గా మైనర్ లోబ్స్ కానీ సైడ్ లోబ్స్ కానీ రాకుండా ఉండాలంటే వి విల్ బీ యూజింగ్ ద బైనామియల్ అరే కాన్సెప్ట్. ఓకే, అయితే ఈ బైనామియల్ అరే కాన్సెప్ట్ అనేది ఇట్ ఈస్ అన్ అరే విత్ నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ అని చెప్తున్నాం. ఈ నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ ఎలా వస్తాయి అనేది ఫర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ అండ్ ద రిలేటివ్ యాంప్లిట్యూడ్స్ యూజింగ్ పాస్కల్ ట్రయాంగిల్ వేస్తే మనకి నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ అంటే ఏంటో తెలుస్తుంది ఇక్కడ. ఓకే, ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1కి 1, n ఈజ్ ఈక్వల్ టు 2కి రిలేటివ్ యాంప్లిట్యూడ్స్ 1 1, n ఈజ్ ఈక్వల్ టు 3కి ఈ 1 ఇట్ సైడ్ ఈ 1 ఇట్ సైడ్. ఓకేనా, బోత్ ఎండ్స్ 1 1 వేసుకొని ఈ మిడిల్ టర్మ్స్ని యాడ్ చేయండి. 1 + 1 మిడిల్ టర్మ్గా వేయండి 2, అండ్ n ఈజ్ ఈక్వల్ టు 4కి అగైన్ 1 హియర్ అండ్ 1 హియర్, బోత్ ఎండ్స్ 1 వేసుకొని ఈ టర్మ్స్ని మిడిల్ టర్మ్స్గా వేయండి. 1 + 2 3, 2 + 1 3. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 5కి సేమ్ 1 ఇక్కడ 1 ఇక్కడ యాడ్ చేయండి. 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4. n ఈజ్ ఈక్వల్ టు 6కి సేమ్ 1 బోత్ ఎండ్స్ వేసుకొని 1 + 4 5, 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5. ఓకే, దిస్ ఈస్ ద పాస్కల్ ట్రయాంగిల్. నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ అంటున్నాం కాబట్టి అసలు ముందు యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ అంటే ఏంటి? యూనిఫామ్ అంటే లీనియర్గా రావటం 1 2 3 4 5. ఇలా లీనియర్గా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మైనర్ లోబ్స్ వస్తాయి, అంటే సైడ్ లోబ్స్ వస్తాయి, బట్ మనకి బీమ్ విడ్త్ అనేది ఏమొస్తుంది కొంచెం నారోగా వస్తుంది. ఓకేనా, నారో బీమ్ విడ్త్ వస్తుంది అండ్ మైనర్ లోబ్స్ వస్తాయి. బట్ మన కాన్సెప్ట్ ఏంటి? బైనామియల్ అరే కాన్సెప్ట్ ఏంటి? కంప్లీట్గా మైనర్ లోబ్స్ రాకూడదు. మరి మైనర్ లోబ్స్ రానప్పుడు ఆబ్వియస్గా బీమ్ విడ్త్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అందుకని మనం నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 5 కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి దీనికి నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ ఏమొస్తాయి? 1 4 6 4 1 అవి ఇక్కడ రాస్తాం. ఓకేనా, ఇలా రీఅరేంజ్ చేయటం వల్ల ఎలిమెంట్స్ని మనకి ఏమవుతుందంటే సైడ్ లోబ్స్ అనేవి రావు. ఇక్కడ సైడ్ లోబ్స్ రాకుండా బీమ్ విడ్త్ అనేది కొంచెం బ్రాడ్గా వస్తుంది కంపేర్ టు ద యూనిఫామ్ యాంప్లిట్యూడ్. ఇది ఎలాగ సైడ్ లోబ్స్ అనేవి కంప్లీట్గా ఎలిమినేట్ అవుతాయి అనేది మనం 4 pattern multiplication ఎగ్జాంపుల్ తీసుకొని we will go into this. Okay, already in the previous video I discussed the pattern multiplication for 4 isotropic and 8 isotropic. అది కనుక వినకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోకి వెళ్ళి వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఈవెన్ దో ఇక్కడ కూడా రైట్ చేశాను దాన్ని. రీకలెక్ట్ 4 isotropic pattern multiplication. ప్యాటర్న్ మల్టిప్లికేషన్ అంటే ఏంటమ్మా? యూనిట్ ప్యాటర్న్ ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ ప్యాటర్న్. ఓకే, సో 4 ఐసోట్రోపిక్ ప్యాటర్న్ మల్టిప్లికేషన్ కాబట్టి యూనిఫామ్. ఓకేనా, ఇట్ ఈస్ ఏ యూనిఫామ్, ఇట్ ఈస్ యాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్. అంటే ఏంటి? మనకి లీనియర్గా ఉంటాయి 1 2 3 4. ఓకే, ఈ 1 2 3 4ని ఏం చేసాం మనం? ఫస్ట్ గ్రూప్ చేయాలి. 1 and 2ని ఒక గ్రూపు, 3 and 4ని ఒక గ్రూప్ చేసి ఈ మిడిల్ పాయింట్స్ నుంచి తీసుకొని ఈ 4 ఎలిమెంట్ని వీ కన్వర్టెడ్ ఇంటూ ద 2 ఎలిమెంట్. అవునా, కాబట్టి కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి λ/4 వస్తుంది ఈ స్పేస్లో, ఇక్కడ నుంచి మనకి λ/2 వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ λ/4, ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మనకి λ వస్తుంది. లాస్ట్లో వచ్చింది గ్రూప్ ప్యాటర్న్ అనుకోమని చెప్పాను. లాస్ట్ నుంచి బట్ 1 వచ్చేదాన్ని యూనిట్ ప్యాటర్న్ అనుకోమని చెప్పాను. యూనిట్ ప్యాటర్న్కి ఎంత ఉంది మనకి ఇక్కడ? λ/2, గ్రూప్ ప్యాటర్న్కి λ. ఓకేనా, ఆల్రెడీ మనకి ప్యాటర్న్ మల్టిప్లికేషన్ చేయాలంటే λ/2 2λకి మనకి రిజల్టెంట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో తెలుసు. కాబట్టి λ/2కి మనకి ఏంటి? 1 మ్యాక్సిమా దిస్ సైడ్ అండ్ 90 degrees 270 degreesలో మనకి మ్యాక్సిమాస్ వస్తాయి. గ్రూప్ ప్యాటర్న్కి వచ్చేసరికి 4 డైరెక్షన్స్లో మనకి రేడియేట్ అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? యూనిట్ ప్యాటర్న్ గ్రూప్ ప్యాటర్న్ మల్టిప్లై చేసినప్పుడు ఇది మ్యాక్సిమా, ఇది మ్యాక్సిమా, ఇది మ్యాక్సిమా, దిస్ వన్ మ్యాక్సిమా. మ్యాక్సిమా ఇంటూ మ్యాక్సిమా విల్ బి గెటింగ్ ద మ్యాక్సిమాస్. ఓకేనా, ఇలా మ్యాక్సిమమ్స్ అనేవి మనకి 2 మ్యాక్సిమాస్ వస్తాయి.
అండ్ ఇక్కడ ఏమైనా ఉందా మనకి మినిమా, ఇక్కడ మినిమా అంటే ఏం లేదు 0, ఇక్కడ మ్యాక్సిమా ఉంది, ఇక్కడ కూడా మ్యాక్సిమా ఉంది. మినిమా ఇంటూ మ్యాక్సిమా వేస్తే వీ విల్ బి నాట్ గెటింగ్ ఎనీ, ఓకే, మినిమం. బట్ మనకి ఏమవుతుందంటే ఇది స్మాల్ మైనర్ లోబ్స్గా ఫామ్ అయ్యి ఇలా స్ప్లిట్ అవుతుంది. ఇదే మనకి ఇక్కడ ఒకటి ఈ విధంగా ఒకటి రీడ్రా చేసుకుంటాం. ఫర్ 4 ఐసోట్రోపిక్ ప్యాటర్న్ మల్టిప్లికేషన్ వీఆర్ గెటింగ్ ద 4 మైనర్ లోబ్స్. అవునా? ఈ కాన్సెప్ట్ని మనం ఏం చేస్తాం అంటే బైనామియల్ అరే యూజ్ చేసి సైడ్ లోబ్స్ని ఎలా అవాయిడ్ చేస్తాం అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఏమని చెప్తున్నాం, బైనామియల్ అరే అంటే ఎలిమెంట్స్ ఆర్ రీఅరేంజ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ టు అవాయిడ్ ద సైడ్ లోబ్స్. ఓకే, ఇక్కడ ఎలిమెంట్స్ ఎలా స్ట్రైట్ గా 1 2 3 4 లీనియర్ గా ప్లేస్ చేసాం. బట్ ఇక్కడ ఏం చేసాం, 1 2 కింద మనం థర్డ్ ఎలిమెంట్ ని ప్లేస్ చేయాలి, ఇక్కడ నుంచి 4. ఓకేనా? ఈ ఎలిమెంట్స్ ని ఈ విధంగా రీఅరేంజ్ చేయడం వల్ల మనకు సైడ్ లోబ్స్ రావు. అది ఎలా అనేది చూడండి. సేమ్ ఇది ఒక గ్రూప్ కాబట్టి మిడిల్ పాయింట్ తీసుకోండి, లెట్ ఇట్ బి 1'. ఇది ఒక గ్రూప్ కాబట్టి దీని మిడిల్ పాయింట్ తీసుకోండి, లెట్ ఇట్ బి 2'. ఓకేనా? కాబట్టి ఈ మిడిల్ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ λ/4 ఇక్కడ λ/4 యాడ్ అయ్యి మనకి λ/2 వస్తుంది. గ్రూప్ ప్యాటర్న్ ఎంత, లాస్ట్ వచ్చేది గ్రూప్ ప్యాటర్న్ λ/2, దాని పైన వచ్చేది యూనిట్ ప్యాటర్న్. అవునా? కాబట్టి యూనిట్ ప్యాటర్న్ λ/2 వీఆర్ గెటింగ్ అండ్ గ్రూప్ ప్యాటర్న్ కూడా λ/2 వస్తుంది. కాబట్టి యూనిట్ ప్యాటర్న్ λ/2 అంటే మ్యాక్సిమా, గ్రూప్ ప్యాటర్న్ λ/2 అంటే మ్యాక్సిమా. ఇవి రెండు మల్టిప్లై అయితే వచ్చేది కూడా మనకి మ్యాక్సిమమే, ఎక్కడ కూడా మినిమాస్ రాలేదు. కాబట్టి కంప్లీట్గా మనకి ఇక్కడ సైడ్ లోబ్స్ అనేవి ఎలిమినేట్ అయ్యాయి. కాబట్టి సైడ్ లోబ్స్ విల్ బి ఎలిమినేటెడ్ బై రీఅరేంజింగ్ ద ఎలిమెంట్స్. ఓకేనా? రీఅరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ సచ్ ఏ వే దట్ టు అవాయిడ్ ద సైడ్ లోబ్స్ అనమాట. కాబట్టి దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. మరి డిసడ్వాంటేజ్ ఏంటి మనకి, ఇక్కడ హాఫ్ పవర్ బీమ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల డైరెక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ ఫర్ డిజైన్ ఆఫ్ లార్జ్ array, larger amplitude ratio of sources are required, and some of the parameter formulas you need to remember, it may get in the problems. So length of the binomial array L is equal to n-1 λ/2, half power beam width is equal to 1.06 by square root of n-1, directivity D is given as 1.77 into square root of n, where n is equal to 1 plus 2 of L by lambda. Okay, I hope all of you understand. This is the concept of the binomial array.